నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. పునర్జన్మ గురించి ప్రస్తావించినప్పుడల్లా కూడా ఎంతో మందికి రకరకాల సందేహాలున్నాయి. మరి అనేక రకమైనటువంటి ఈ సందేహాలు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అర్థం కాని సంక్షోభంలో పడిపోతూ ఉంటాము. మరి ఈ పునర్జన్మ అనేది ఆధ్యాత్మిక పరంగా నిజమే అని అంటున్నారు కొంతమంది. ఎలా నిజము? ఒకవేళ ఉంటే ఎట్లా సాధ్యం? అనే అంశాలు ఈరోజు మనం ప్రస్తావిద్దాం. ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి ఈ విషయాల గురించి మనం ఈరోజు పూర్తి విశ్లేషణ అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నిజంగానే పునర్జన్మ ఉందంటారా? ఉంటే అది ఎలా సాధ్యం? దాన్ని ఎలా మనం నిర్వర్తించాలంటారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే పునర్జన్మ అనేటువంటిది మన సనాతన ధర్మంలో మాత్రమే కాకుండా హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరూ నమ్ముతారు. ఎందుకు అంటే మీరు కనుక నెట్లోకి వెళ్ళి చూసినట్లయితే పాస్ట్ లైఫ్ గురించి తీసుకుంటే కొన్ని వందల విషయాలు ఉంటాయి అందులో. మనకి శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో ఆ యొక్క మహాభారత యుద్ధరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తాడు. ఎందుకు అంటే అర్జునుడు తండ్రులని, తాతలని, మన మనువుల్ని అందరినీ చూసి హృదయం ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ, నాకు ఎటువంటి విజయం వద్దు అని చెప్పినప్పుడు అతను ఒక రకమైనటువంటి అర్జున విషాద యోగము అంటారు. అందుకే అంటే విషాదంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంతమందిని చంపి నేనేం చేయాలి, ఇది నాకు అవసరమా అన్నట్టుగా. ఇంతమందిని చంపిన ఆ నెత్తుడు కూడా నేను అనుభవించాలని అన్నప్పుడు నువ్వు చంపేది నువ్వు కాదు. ఎందుకంటే మీరు అదే మహాభారతంలో కనుక చూసుకున్నట్లయితే అర్జునుడు ఆఖరిలో ఒక మాట చెప్తాడు. యుద్ధం అవుతున్న 16వ రోజు సంథింగ్ 15వ రోజు నాకు ఒక శరీరం, అంటే ఒక జటాజుటాలు ఉన్నటువంటి ఒక శరీరం త్రిశూలం పట్టుకొని నాకు కనబడుతుంది. నేను బాణం వేసే ముందు ఆ యొక్క ఆకారము ముందు త్రిశూలంతో ఆ యొక్క ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని చంపడం నేను చూస్తున్నాను. దాని తర్వాత నా బాణం వెళ్ళి తగులుతుంది. అందరి కంటికేమో అబ్బా అర్జునుడు ఎంత గొప్పగా బాణాలు వేస్తున్నాడు, అందరూ సంహరింపబడుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నా కంటికి మాత్రం అది కనబడుతుందని చెప్తాడు. అంటే ఏమిటి, ఇక్కడ చేసేది చేయించేది అతనే, మనం నిమిత్త మాత్రము. అలా అని మనం ఏ పనులు చేసినా, దొంగతనం చేసినా సరే చేసేది చేయించాడు ఆయనే కదండి, మనం దొంగతనం చేస్తే మనకి రాదు కదా అని కాదు. మంచి పనుల గురించి, ధర్మ సంబంధించిన విషయాల గురించి మనం చేసే ప్రతి కర్మకి ఎనర్జీ ఇచ్చేది ఆయన. కాకపోతే మనం పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని కర్మల యొక్క విషయాన్ని కూడా మనం అనుభవిస్తుంటాము. పునర్జన్మలు ఖచ్చితంగా ఉన్నాయి. ఒక పిల్లవాడు అతనికి ఒక ఏజ్, ఒక 3-4 సంవత్సరాలు వచ్చేసరికి మాట్లాడడం మొదలు పెడుతూ, లేదు మా ఇంట్లో అయితే మా భార్య ఇలా ఉండేది, మా అమ్మ అలా ఉంది, మా నాన్న ఇలా ఉన్నవాడు, ఇవేమిటన్నీ ఇంట్లో ఇలా ఉన్నాయని మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు మొదట్లో. తర్వాత అతన్ని అసలు ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన చెప్తున్నటువంటి ఇవి నిజంగానేనా అని వెళ్తే అతను చెప్పినటువంటి షాపు, ఆ షాపులో ఉండే అతని పేరు, అదేవిధంగా వాళ్ళ ఊరికి వెళ్తే ఆయన గత జన్మలో ఎలా అయితే చనిపోయాడో ఆ యొక్క విషయాలు, వాళ్ళ భార్య పేరు, పిల్లల పేరు అన్నీ కూడా తెలుసుకోవడం మ్యాచ్ అయ్యాయి. అప్పుడు వాళ్ళని పిలిపిస్తే అతను ప్రతిదీ కూడా అనర్గళంగా చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా పునర్జన్మ అనేటువంటిది ఉంది. పునర్జన్మ ఉంది అనేటువంటి విషయం మనకు ఎందుకు తెలియాలి అంటే, మనం అనుభవించేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఒకరికి ఉద్యోగం రావట్లేదని, వివాహం అవ్వట్లేదని, ధనపరంగా ఇబ్బంది పడుతున్నామని, రోగ రూపంలో ఇబ్బంది పడుతున్నామని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. అంటే ఏంటి, నువ్వు చేసిన కర్మ, నువ్వు చేసినటువంటి పాపం వ్యాధి రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంటుందట. కాబట్టి వ్యాధి రూపేణ పీడితం. కాబట్టి ఇక్కడ ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఇబ్బంది పెట్టడం వల్ల రాబోయే జన్మ ఇలా వస్తుంది కదా. అంటే పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఒకరికి ఉపకారం చేయాలి, అపకారం చేస్తే పాపం వస్తుంది. ఆ పాపం అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తాలి. అయితే ఇక్కడ మీరు అనొచ్చు, ఏమండి మరి అంతమందిని చంపేయడము, కృష్ణుడు వాళ్ళందరినీ చంపేయమన్నాడు, యుద్ధం చేయమన్నాడు, యుద్ధంలో వాళ్ళందరూ మరణించారు కదా, మరి అది పాపం కాదా అంటే, నీ ధర్మాన్ని నువ్వు చేయడం పాపం కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎలాగా, ఇప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, అర్జునుడు అసలు ఎందుకు యుద్ధం చేయడానికి వచ్చాడు అక్కడికి, అతను ఒక క్షత్రియుడు, వాళ్ళకి రావాల్సినటువంటి అర్ధరాజ్యం ఇవ్వకపోగా 5 ఊర్లైనా ఇవ్వండి అంటే సూది మూలన
స్థలము లేదా గడ్డి మొలిచేటువంటి స్థలమైనా నేను ఇవ్వను అన్నాడు. అంటే అప్పుడు అలాంటి క్షత్రియుడు అంటే దుర్యోధన లాంటి క్షత్రియుడు రాజ్యం పాలిస్తే అంత స్వార్థంగా ఉంటే ప్రజలు ఎక్కడా కూడా వాళ్ళకి న్యాయం అనేటువంటిది జరగదు. న్యాయం ఎప్పుడైతే జరగట్లేదో, ధర్మబద్ధంగా పాలన జరగట్లేదు, అధర్మం పెరిగిపోతుంది. అధర్మం పెరిగిపోతే అల్టిమేట్గా ఏమవుతుంది అంటే పాలకులు కనుక సరిగ్గా లేనట్లయితే కిందన ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు అన్నీ కూడా పెరిగిపోతుంటాయి. థెఫ్టింగ్ అనుకోండి, దొంగతనం అనుకోండి, అన్నీ పెరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు అదే కనుక పాలించే వాళ్ళు కనుక ధర్మబద్ధులు అయి ఉంటే, అంటే పాండవులు కనుక పాలించినట్లయితే అప్పుడు ఉండేటువంటి ప్రజలు ధర్మబద్ధంగా ఉంటారు. ఆ ధర్మబద్ధమైనటువంటివన్నీ సాగుతూ ఉంటాయి, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటారు. అందుకని క్షాత్రధర్మం ఏంటంటే అతని రాజ్యం అతను రావడం కోసం యుద్ధం చేయాలి. యుద్ధం చేయకుండా మంచం మీద కనుక ఎవరైనా క్షత్రియుడు మరణిస్తే అది అతను స్వర్గానికి వెళ్ళడట, గుర్తుపెట్టుకోండి. అదే కనుక యుద్ధం చేస్తూ యుద్ధంలో కనుక మరణిస్తే అది కూడా ధర్మయుద్ధం, గుర్తుపెట్టుకోండి, మరణిస్తే వీర స్వర్గాన్ని పొందుతాడు అంటారు. అంటే ఇక్కడ ధర్మము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనికి తగ్గటువంటి విషయంలో మనం ధర్మబద్ధంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం ఏ పని చేస్తున్నా దాన్ని ధర్మం పాటించాలి. ఇప్పుడు ఉదయం నిద్రలేస్తున్నాం అంటే మనం సింపుల్గా చూసుకుంటే సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి, ధర్మం. సూర్యాస్తమం తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు, ధర్మం. నువ్వు ఏదైతే వ్యాపారం చేస్తున్నావో ఆ యొక్క నాణ్యత ఖచ్చితంగా నువ్వు పాటించాలి, ధర్మం. భార్యతో వ్యవహరించేటువంటి విధానంలో కొన్ని ధర్మాలు ఉంటాయి. భార్య భర్తతో వ్యవహరించేటువంటి వ్యవహారాల్లో కొన్ని ధర్మాలు ఉంటాయి. పిల్లలతో ఉండే ధర్మాలు వేరే ఉంటాయి. తల్లిదండ్రుల పట్ల చూపించేటువంటి పిల్లల యొక్క ధర్మం కొంత ఉంటుంది. ఆఫీస్లో యజమాని ధర్మం వేరే ఉంటుంది, కిందన పనిచేసేవాడి ధర్మం వేరే ఉంటుంది. వ్యాపార ధర్మాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ ధర్మ సూక్ష్మాలన్నింటినీ మనం తెలుసుకోవాలి. ధర్మబద్ధంగా బ్రతికితే రాబోయే జన్మలు బాగుంటాయి. కాబట్టి మనకి మహాభారతం, ఈ యొక్క భగవద్గీత అన్నీ కూడా చెప్పేది ఏమిటంటే, భగవద్గీతను కనుక మీరు పూర్తిగా కనుక చదివి అర్థం చేసుకోగలిగితే కనుక అందులో ఉన్న ధర్మాలు ఎందులోనే లేవు. శ్రీమాత్రే నమః. ధన్యోస్మి గురువు గారు, చాలా చక్కగా కూలంకషంగా మా వీక్షకులకు వివరించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి. సో చాలా చక్కగా అన్నీ కూడా వివరించారు. మన సందేహాలు ఏమైనా ఉన్నా కానీ, మీకు ఇంకా ఎటువంటైనా సందేహాలు వీటి మీద అనిపించినా కానీ కింద కమెంట్ రూపంలో మాకు తెలియజేస్తే ఆ సందేహాల నివృత్తి చేస్తూ మరోసారి మన గురువుగారిని, అది కూడా అమ్మవారు ఉపాసకులైనటువంటి బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారితో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.